This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. మీరు చికెన్ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అద్దరిపోద్ది టేస్ట్. మీరు దాబాసు హోటల్స్లో తిన్న టేస్ట్ ఇంట్లో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ చికెన్ కర్రీని చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మళ్ళీ ఈ చికెన్ కర్రీ ఒకసారి చేయమని అడుగుతారు. అంత బాగుంటుందండి. రైస్, చపాతీ, రోటీ, పూరి దేంట్లో తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. చూపిస్తాను, చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ 1/2 kg చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగిన చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరబద్ద నిమ్మబద్దను తీసుకొని రసాన్ని పిండుకోండి. దీంట్లోనే లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ ఉప్పు కారాలు అనేవి ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. నేను ఇక్కడ నిమ్మరసం వేశాను కదా, నిమ్మరసం ఒకవేళ మీ దగ్గర లేకపోతే నిమ్మరసం ప్లేస్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పెరుగైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి 1 అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్నవి 2 ఉల్లిపాయలు తీసుకోండి. 2 టమాటాలు తీసుకొని ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలని మటుకు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1 అరగంట తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫస్ట్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు వేయించండి. అంటే చికెన్లో నుంచి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి, అలా వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి, చికెన్లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, మరొక 5 నిమిషాలు వేయించుకుంటే ఈ విధంగా వేగుతుందండి. ఇలా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించేస్తే ముక్క గట్టి పడిపోతుంది. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీంట్లో 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, జాపత్రి కొద్దిగా వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు 1 తీసుకొని ఇలా ముక్కలుగా తుంచి వేసుకొని ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేయించుకోండి. ఈ మసాలా దినుసులు అనేవి వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా, 2 టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోమని, ఆ టమాటా పేస్ట్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగింది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో